హలో ఫ్రెండ్స్, నా పేరు రిజ్వానా. సో ఇంతకుముందు ప్రీవియస్ ఒక వీడియో చేశానండి. సంఘర్షణలు, ఆలోచనలు, కుంటనాలు అండ్ సమయోజనం, విషమయోజనం ఈ టాపిక్స్ నుంచి చేశానండి వీడియో. ఈ టాపిక్స్ చాలా 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 ఇంపార్టెంట్ టాపిక్ అండి. ఇందులోంచి బిట్స్ లేకుండా మనకు అసలు ఎగ్జామ్ పేపరే ఉండదండి. అంత ఇంపార్టెంట్ టాపిక్స్ అండి అవి. సో దాంట్లో కూడా నేను 1 మార్కు కూడా బయటికి వెళ్ళకుండా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ని బిట్స్ రూపంలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ దానికి ఆన్సర్స్ చెప్తూ మీకు వీడియో చేశానండి. ఒకవేళ మీరు ఆ వీడియో చూడనట్లయితే చూడండి, ఎందుకంటే ఆ వీడియో చూస్తేనే ఈ రక్షక తంత్రాలు అనేది మీకు ఈజీగా అర్థమవుతుందండి. దాంట్లో నేను కంప్లీట్గా సంఘర్షణలు అంటే, ఒత్తిడి అంటే, కుంటనం అంటే, వ్యాకులత అంటే నేను డెఫినేషన్స్తో ఎక్స్ప్లెయిన్ చేశానండి. ఓకే, సో ఒకసారి ఆ డెఫినేషన్స్ చూసుకోండి, ఆ వీడియో చూసి ఎగ్జాంపుల్స్ చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతాయండి. ఆ తర్వాత ఇప్పుడు రక్షక తంత్రాలు చూడండి, మీకు ఇన్ఫర్మేషన్ బాగుంటుందండి. ఓకే, ఒకసారి మనం చూస్తే ఒకసారి వింటే సరిపోతుందండి. ఇక మళ్ళీ దాన్ని చూడాల్సిన అవసరం లేదు. అంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశానండి నేను. సో ఈరోజు మనం రక్షక తంత్రాలు అనేది చూద్దామండి. ఈ రక్షక తంత్రాలు అంటే ఏంటి, సో ఇవి ఎన్ని రకాలు, దాన్ని ఎలా తీసుకోవాలి అంటే మనం ఎలా ఒక వ్యక్తి తనలో ఉన్న వ్యాకులతను ఎలా తగ్గించుకుంటారు, సో ఎన్ని రకాలుగా తగ్గించుకుంటారు, వాటికి గల పేర్లేంటి, ఎగ్జాంపుల్స్తో సహా చూసి దీంట్లో కూడా మనకు ఎగ్జామినర్ బిట్స్ రూపంలో ఏ రకంగా అడిగే ఛాన్సెస్ ఉంటుంది అనేది కొన్ని ఎగ్జాంపుల్స్తో మనం చూద్దాము. ఇంపార్టెంట్ బిట్స్ని కూడా చూద్దామండి ఈరోజు వీడియోలో. సో ఫస్ట్ రక్షక తంత్రాలండి. రక్షక తంత్రాలు అనే పదాన్ని మొదటగా ఉపయోగించింది ఎవరండి? సిగ్మండ్ ఫ్రాయిడ్ అండి. సిగ్మండ్ ఫ్రాయిడ్ అనే పర్సన్ మనకు రక్షక తంత్రాలు అనే పదాన్ని ఫస్ట్ యూజ్ చేశారండి. అసలు రక్షక తంత్రాలు అంటే ఏంటండి అంటే సంఘర్షణలు ఏర్పడతాయండి, మనిషిలో సంఘర్షణలు ఏర్పడము. ఈ సంఘర్షణల వల్ల కుంటనాలు ఏర్పడతాయి, ఈ కుంటనాల వల్ల ఒత్తిడి ఏర్పడుతుంది, ఒత్తిడి వల్ల మనకు వ్యాకులత జరుగుతుంది. ఈ వ్యాకులత ఏర్పడినప్పుడు మనిషి మనోవ్యాకులతను తగ్గించుకోవడానికి తనలో ఉన్న బాధని అచేతన స్థితిలోకి మార్చుకోవాలనుకుని తన వ్యాకులతను తగ్గించుకుంటారు. ఇలా చేయడాన్నే రక్షక తంత్రాలు అంటారండి. అంటే ఏ రకంగా ఏ స్థితిలోకి వెళ్ళి తన వ్యాకులతను తగ్గించుకుంటారో ఆ స్థితినే రక్షక తంత్రాలు అంటారండి. సో మనకి ఏ స్థితి ఏమేమి ఉన్నాయి అనేది ఒకసారి చూద్దామండి. రక్షక తంత్రాలు వచ్చేసి దమనం, ప్రతిగమనం, విస్థాపనం, స్థైర్యకల్పన, తదాత్మీకరణం, పరిహారం, హేతుకీకరణం, ప్రక్షేపణం. ఓకే, ఉపసంహరణం, ప్రతిచర్య నిర్మితి, ఉదాత్తీకరణం, అంతరీకరణం, బౌద్ధికీకరణం, నిరాకరణం. ఓకే, ఇవి వచ్చేసి రక్షక తంత్రాలండి. ఫస్ట్ దమనం అంటే ఏంటండి? దమనం అంటే మనం కావాలి అని ఏదైతే మనకు బాధ కలిగించే ఏదైతే స్థితి ఉంటుందో దాన్ని ఆ సిచ్యువేషన్ని మనం కావాలి అని బలవంతంగా మర్చిపోయినట్లయితే దాన్ని దమనం అంటారండి. ఓకే, సో మనకు ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే మనకు ఎవరైతే ఎక్కువగా కావాలి అనుకునే వాళ్ళు మనకు దూరం అయిపోతారో అలాంటి వాటిని మనం మర్చిపోవడానికి ఈ స్థితిని యూజ్ చేస్తారు, దమనం అండి. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి ప్రతిగమనం అండి. ప్రతిగమనం అంటే ఏంటి? పెద్దవారు కూడా చిన్నపిల్లల్లాగా ఏడవడం స్టార్ట్ చేస్తారు, చిన్నపిల్లల్లాగా బిహేవ్ చేయడం స్టార్ట్ చేస్తారండి. ఎగ్జాంపుల్ వచ్చేసి ఏదైనా కోల్పోయిన వ్యక్తి కానీ లేదంటే ఏదైనా బాధ వచ్చినప్పుడు కానీ పెద్దవాళ్ళు కూడా వాళ్ళ అమ్మ ఒళ్ళో పడుకొని ఏడుస్తుంటారు చూసారా, చిన్నపిల్లలాగా చేయడము, దాన్నే ప్రతిగమనం అంటారండి. అలా ఏడ్చి తమ బాధను తగ్గించుకుంటారు. ఓకే, ఇదొక రక్షక తంత్రం అండి. విస్థాపనం అంటే కోపతాపాలకు తన అసహనాన్ని తనకంటే బలహీనులపై ప్రదర్శించడం. ఏం లేదండి, సో తమకంటే బలహీనులపై తమ కోపాన్ని చూపిస్తే దాన్నే విస్థాపనం అంటారు. ఎగ్జాంపుల్ ఆఫీస్లో బాస్ ఏం చేస్తారు? తన కింద ఎంప్లాయీస్ మీద తన కోపాన్ని చూపిస్తుంటారు. సో ఎగ్జాంపుల్ అది విస్థాపనం. స్థైర్యకల్పన అంటే వాస్తవంగా తను సాధించలేరు, సో సాధించలేని వాటిని కూడా తను ఒకవేళ నేను సాధిస్తే నేను ఇలా ఉంటాను, నేను ఇలా చేస్తాను, నేను ఇలా ఉండొచ్చు, పట్టపగలే తను కలలు కంటూ ఉంటారండి, పగటి కలలు అంటారు, దాన్నే స్థైర్యకల్పన అంటారండి. ఓకే, నెక్స్ట్ తదాత్మీకరణం అండి. తదాత్మీకరణం అంటే ఇతరులలో మనల్ని చూసుకోవడాన్ని
హ్యాపీగా ఫీల్ అవ్వడాన్ని తదాత్మీకరణం అంటారండి. ఏం లేదండి, ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక ఫాదర్ ఐఏఎస్ అవ్వాలనుకుంటారు, బట్ తను కాలేకపోతాడు. కానీ తను చేయలేని దాన్ని తన డాటర్తో కానీ తన సన్తో కానీ చేపించడం, అంటే నా కూతురు కానీ నా కొడుకు కానీ ఇద్దరిలో ఎవరైనా ఒకళ్ళు ఐఏఎస్ అవ్వాలి అని తన కోరిక నెరవేర్చుకుంటే దాన్ని తదాత్మీకరణం అంటారండి. ఓకే, నెక్స్ట్ పరిహారం అండి. పరిహారం అంటే ఏంటండి? ఒక రంగంలో బలహీనుడు ప్రత్యామ్నాయంగా మరో రంగంలో రాణిస్తాడు. అంటే తను ఇంగ్లీష్ పర్ఫెక్ట్ అండి. ఓకే, ఇంగ్లీష్లో మనకు బైకి మార్క్స్ వస్తాయి, బట్ మ్యాథ్స్లో తక్కువ వస్తాయి. ఇదైనా ఎగ్జాంపుల్ చెప్పుకోవచ్చు. లేదు, చదువులో చాలా డల్గా ఉన్న విద్యార్థి ఆటలలో చాలా అంటే ఎక్కువ ఆసక్తిని చూపిస్తాడు. ఇలాంటి ఎగ్జాంపుల్ అయినా చెప్పుకోవచ్చండి. ఓకే, నెక్స్ట్ హేతుకీకరణం అండి. హేతుకీకరణం అంటే వైఫల్యాలకు, జరిగిన అవమానాలకు, అపజయాలకు కుంటి సాకులు వెతికి చెప్తుంటారండి. ఏం లేదండి, హేతుకీకరణం అంటే తను చేసిన దానికి తన తప్పును తాను ఒప్పుకోకుండా నేను కరెక్టే చేశాను బట్ వాళ్ళ వల్ల ఆ తప్పు జరిగింది అని చెప్తుంటారండి. ఇది ఎగ్జాంపుల్ ఏం చెప్పాలంటే హేతుకీకరణం. నువ్వు ఫెయిల్ అయ్యావురా అని ఒక విద్యార్థిని మనం క్వశ్చన్ చేస్తే నేను ఫెయిల్ అయ్యాను, పాస్ అయిన వాళ్ళందరికీ జాబ్స్ వస్తున్నాయా? రాలేదుగా. అంటే తనను తాను సేవ్, అంటే నేను ఫెయిల్ అయినా పర్లేదు, నువ్వు పాస్ అయినా నేను ఫెయిల్ అయినా రెండు ఒకటే అని ఎగ్జాంపుల్గా చెప్తాడనమాట. అంటే ఇప్పుడు టెట్ క్వాలిఫై అవుతారు, డిఎస్సిలో జాబ్ పక్కా అని మనం చెప్పలేము. డిఎస్సిలో రాసిన వాళ్ళందరికీ జాబ్ రాదండి, కొంతమందికి మాత్రమే వస్తుంది. అలాంటి టైంలో ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే హేతుకీకరణానికి నేను టెట్టే క్వాలిఫై కాలేదు, నువ్వు క్వాలిఫై అయినా లాభం ఏముంది, నీకేమైనా జాబ్ వచ్చిందా అని క్వశ్చన్ చేస్తే హేతుకీకరణం కింద వస్తుందండి. తను అలా చెప్పి హ్యాపీగా ఫీల్ అవుతుంటాడండి. ఓకే, ప్రక్షేపణం అంటే ఏంటండి? వ్యక్తి ప్రేరకాలను ఇతరులకు ఆపాదించడం లేదా తప్పుని ఇతరులను బాధ్యులను చేయడం అండి ప్రక్షేపణం అంటే. ఎగ్జాంపుల్ మనం చెప్పాలి అంటే నీకు ఎగ్జామ్లో మార్క్స్ తక్కువ వచ్చినాయిరా, ఆ రోజు బాగా రాసా అని చెప్పావు అంటే తను చేసిన తప్పుకి నేను రాయలేదని చెప్పుకోడు. తనేం చెప్తాడు, నేను రాశాను ఎగ్జాము, బట్ ఎవరైతే కరెక్షన్ చేసే పర్సన్ ఉన్నారో తను సరిగా చూసి ఉండరు, కరెక్షన్ సరిగా చేసి ఉండరు, అందుకే నాకు తక్కువ మార్క్స్ వచ్చాయి అంటే తను చేసింది తప్పు అని ఇక్కడ ఒప్పుకోడండి. వేరే వాళ్ళపై తను చేసిన తప్పుని వేరే వాళ్ళని ఎత్తి చూపించే రకం ప్రక్షేపణం అండి. ఓకే, మీరు ఎగ్జాంపుల్స్తో గుర్తుపెట్టుకుంటేనే ఇవి మనకు గుర్తుంటాయండి. ఓకేనా, నెక్స్ట్ ఈ 8 రక్షక తంత్రాలు ఏవైతే ఉన్నాయో ఈ 8టిని సిగ్మండ్ ఫ్రాయిడ్ మనకు వివరించారండి. ఒకసారి చూడండి, దమనం అంటే ఏం చెప్పుకున్నామండి? మనం కావాలి అని బలవంతంగా మర్చిపోవాలి అని ఏదైనా టాపిక్ని మనం బలవంతంగా మర్చిపోవాలి అనుకుంటే దాన్ని దమనం అంటారండి. నెక్స్ట్ ప్రతిగమనం అండి. ప్రతిగమనం అంటే పెద్దవారు కూడా తమకు ఎక్కువ బాధ అయినప్పుడు తన తల్లి ఒడిలో పడుకొని చిన్నపిల్లల్లాగా ఏడుస్తుంటారండి. అలా తన బాధను తగ్గించుకుంటారు. నెక్స్ట్ వచ్చేసి విస్థాపనం అండి. విస్థాపనం అంటే తమ కోపానికి ఇతరులపై చూపించడం. అంటే బాస్ వచ్చేసి తన కింద ఎంప్లాయీస్ మీద తన కోపాన్ని చూపిస్తే విస్థాపనం అండి. స్థైర కల్పన అంటే తను నిజ జీవితంలో సాధించలేని వాటిని నేను సాధిస్తే ఒకవేళ ఇలా ఉంటుంది, నేను ఇలా ఉండొచ్చు, నా దగ్గర ఇంత అమౌంట్ డబ్బులు ఉండొచ్చు, నా దగ్గర ఇన్ని కార్లు ఉంటాయి, తను ఏదో పట్టపగలే కలలు కంటూ ఉంటాడండి. స్థైర కల్పన. తదాత్మీకరణం అంటే మనం చేయలేని దానిని ఇతరులతో చేపించడము. నేను ఐఏఎస్ కాలేకపోయా, బట్ నా పిల్లలైనా ఖచ్చితంగా ఐఏఎస్ కావాలి అని చూపించినట్లయితే తదాత్మీకరణం. పరిహారం, నేను విద్యను నేర్చుకోలేకపోయాను, నాకు ఇంట్రెస్ట్ రావట్లేదు చదువులో, బట్ నేను క్రీడలు బాగా ఆడతాను, ఆటల్లో నేను ఎక్కువగా ఆడగలుగుతాను అని తన ఏదైతే ఇష్టం ఉందో దాన్ని చూపించడము. నెక్స్ట్ హేతుకీకరణం అంటే ఏం చెప్పుకున్నామండి ఇందాక మనం? హేతుకీకరణం మర్చిపోయారా? హేతుకీకరణం అంటే వైఫల్యాలకు, జరిగిన అవమానాలకు, ఆశయాలకు
కుంటి సాకులు చెప్పడం అండి. ఏం లేదండి. హేతుకీకరణం అంటే నేను ఫెయిల్ అయ్యాను, నువ్వు పాస్ అయినా నీకేం జాబ్ రాలేదు కదా అని చెప్తాడు. అంటే తను ఫెయిల్ అయినా పర్లేదు కానీ నీకు జాబ్ రాలేదుగా అనే ఉద్దేశంతో చెప్తాడు. అలా ఉండేదాన్ని హేతుకీకరణం. ప్రక్షేపణం అంటే వ్యక్తి యొక్క ప్రేరకాలను ఇతరులకు ఆపాదించడం. నేను తప్పు చేశాను అని ఒప్పుకోకుండా నా తప్పుకి వేరే వాళ్ళ వల్ల నేను ఇలా చేయాల్సి వచ్చింది, నాకు ఇలా జరిగింది అని చెప్తే ప్రక్షేపణం అంటారండి. నెక్స్ట్ ఉపసంహరణ అంటే సమస్య నుండి దూరంగా పారిపోయి భద్రంగా ఉండాలనుకోవడం ఉపసంహరణ అండి. ఓకే. నెక్స్ట్ ప్రతిచర్య నిర్మితి అంటే మనసులో భావాలకు వ్యతిరేకంగా మాట్లాడడం. తన మనసులో ఏ పని చేయడానికి ఇష్టం ఉండదు, బట్ బయటకి ఏం చెప్తాడు, అరే నేను నీకోసం ఇది చేసేవాడిని, బట్ నాకు ఇప్పుడు బయటికి వెళ్ళే పని ఉంది అందుకే చేయలేకపోతున్నా. తనకు చెయ్యాలని ఇంట్రెస్ట్ లేదు, బట్ అలా చెప్తాడనమాట. నెక్స్ట్ ఉదాత్తీకరణం అంటే సంఘ సమ్మతం కాని చర్యలను సంఘం ఆమోదించే రీతిలో వ్యక్తీకరించడం. అంటే ఏంటండి ఉదాత్తీకరణం అంటే తను ఫిజికల్గా మానసికంగా ఎలాంటి హెల్త్ ఇష్యూస్ అయినా ఉంటే వాటిని బయటికి చెప్పుకోలేని పర్సన్ ఏం చేస్తారంటే కవితలు, సాంగ్స్ ఇలాంటివి రాసి అందరితో మంచివాడు అని అనిపించుకుంటారు. సో అలాంటి వాళ్ళని ఉదాత్తీకరణం ఎగ్జాంపుల్గా చెప్పొచ్చండి. అంతరీకరణం అంటే సంఘర్షణకు గురి చేసిన అంశంలో రాజీ పడే ధోరణి. అంటే తనకు ఏదైనా ప్రెజర్ వచ్చినప్పుడు అరే నేను ఎందుకు ప్రెజర్ తీసుకోవాలి, ఓకే దీన్ని మనం యాక్సెప్ట్ చేస్తే సరిపోతుంది కదా అని దేనికైనా సంఘర్షణకు తీసుకోకుండా, టెన్షన్ పడకుండా, ఇష్టం లేని దాన్ని కూడా యాక్సెప్ట్ చేసే ధోరణిని అంతరీకరణం అంటారండి. నెక్స్ట్ భౌతికీకరణం అంటే బాధాకరమైన పరిస్థితులు ఎదురైనప్పుడు భౌతిక వచనాలతో ఏం లేదండి, తనకు ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చాయనుకోండి, అరే నా జీవితం ఇంత, నేను వేస్ట్, బతికుండడం ఎందుకు, ఇలా ఇక అంటే తనకంటూ ఏదైనా చిన్న ప్రాబ్లం వచ్చినా కంప్లీట్గా తను ఎక్కడికో వెళ్ళిపోతారు. ఇలాంటి స్థితిని భౌతికీకరణం అంటారండి. నిరాకరణం అంటే తనకు అంగీకరించడానికి ఇష్టం లేని వాస్తవాలని ఒప్పుకోకుండా డైరెక్ట్గా నాకు ఇష్టం లేదు అని నిరాకరిస్తే దాన్ని నిరాకరణం అంటారండి. సో ఇవండి మనకు 13 రక్షక తంత్రాలు. ఈ రక్షక తంత్రాలు మనం ఇప్పుడు కంప్లీట్గా ఎగ్జాంపుల్స్తో సహా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము. దీనికి సంబంధించి మనం ఈరోజు కొన్ని ఇంపార్టెంట్ బిట్స్, అంటే మనకి ఎగ్జామినర్ ఏ రకంగా బిట్ అడగవచ్చు, మనం ఎలా ఆన్సర్ చేయాలి అనే కొన్ని బిట్స్ని కూడా ఈరోజు మనం చూద్దామండి వీడియోలో. ఓకే. విచారకరమైన విషయాలను, మనస్సుకు బాధను కలిగించే అనుభవాలు, అనుభూతులు, సంఘటనలను, తీరని కోరికలను ప్రయత్నపూర్వకంగా మర్చిపోవాలనుకునే రక్షక తంత్రం ఏంటి అంటే విచారకరమైన విషయాలు, మనస్సును బాధ కలిగించే అనుభవాలు, అనుభూతులు, సంఘటనలు, తీరని కోరికలు, వీటిని మనం బలవంతంగా మర్చిపోవాలి అనే రక్షక తంత్రం ఏదండి, దమనం. ఓకే. సామాజికంగా అనంగీకార ఆలోచనలు మరియు ప్రచోదనలు చేతనం నుండి అచేతనానికి నెట్టివేయబడతాయి. చేతనం నుంచి అచేతనం అంటే మనకు గుర్తు రాకుండా ఉండడానికి నెట్టివేయబడితే ఈ రక్షక తంత్రం ఏమని చెప్పొచ్చండి, దమనం అండి. ఓకే. నెక్స్ట్ చూడండి, రాము స్నేహితుల మధ్య జరిగిన నాటి అవమానమును మర్చిపోయి వారితో ఆనందంగా ఉండడంలో ఉపయోగించాలన్న రక్షక తంత్రం. రాముకి స్నేహితులకు మధ్య జరిగిన ఒక అవమానం జరిగిందండి. ఆ అవమానాన్ని మర్చిపోయి తను వాళ్ళతో హ్యాపీగా ఉండాలి అనుకుంటారు. ఇక్కడ ఏ రక్షక తంత్రం జరిగింది అనేసి క్వశ్చన్ చేస్తే దమనం అండి. సో దాన్ని మర్చిపోతేనే తను హ్యాపీగా ఉండగలుగుతాడు. ఇంజనీరు కావాలని కాలేకపోయిన రాము ఆ విషయాన్ని పూర్తిగా మర్చిపోయి ఆనందంగా జీవితంలో ఉపయోగించుకున్న రక్షక తంత్రం. తను ఇంజనీర్ అనుకున్నాడు కానీ కాలేకపోయాడు. ఆ విషయాన్ని మర్చిపోయి వేరే చిన్న ఏదైనా జాబ్ చూసుకుంటున్నాడు అనుకోండి,
అలాంటి వాటిని ఏం చేస్తాడండి, తను మర్చిపోయి తన లైఫ్ని హ్యాపీగా లీడ్ చేస్తున్నాడు. సో దాంట్లో ఉపయోగించిన రక్షక తంత్రం ఏంటి అంటే దమనం అండి. ఓకే. అల్లారు ముద్దుగా పెంచుకున్న తన కుందేలు పిల్ల చనిపోయిన విషయం కావాలని మర్చిపోయి ఆనందంగా ఉండటంలో రాధ ఉపయోగించుకున్న రక్షక తంత్రం ఏంటండి, దమనం. తనకు చాలా ఇష్టం అండి కుందేలు పిల్ల, అది చనిపోయింది. ఆ బాధతో తను ఉండకుండా దాన్ని మర్చిపోవాలనేసి మర్చిపోయి తను హ్యాపీగా ఉండడానికి ప్రయత్నిస్తుంది అంటే అది దమనం అండి, అందులో ఉన్న రక్షక తంత్రం. నెక్స్ట్ చూడండి, కుంటనానికి గురైన పెద్ద చిన్న పిల్లల వలె ప్రవర్తించి చిన్నపిల్లల చేష్టలు చేయడం ద్వారా స్వాంతన పొందడం అనే రక్షక తంత్రం. సో ఏంటండి, చిన్నపిల్లల చేష్టలు చేయడం ఏంటండి, ప్రతిగమనం అండి. వ్యాపారంలో తీవ్ర నష్టం వచ్చిన వ్యక్తి చిన్న పిల్లవాని వలె ఏడ్చి ఎవరితో పలకకుండా తన తలుపు వేసుకొని అలాగే తీయకుండా కొన్ని గంటలు ఉండడంలో ఉపయోగించుకున్న రక్షక తంత్రం ప్రతిగమనం అండి. దీంట్లో మెయిన్గా చిన్న పిల్లవాళ్ళ వాళ్ళే అని వచ్చిందనుకోండి, ప్రతిగమనం అవుతుందండి అది. ఓకేనా. నెక్స్ట్, ఉద్యోగం నుంచి డిస్మిస్ కాబడిన 40 సంవత్సరాల రామారావు అన్నం తినకుండా ఇంట్లో ఎవరితో పలకకుండా చిన్న పిల్లవాడి వలె ప్రవర్తించడంలో ఉపయోగించుకున్న రక్షక తంత్రం ఏంటండి, ప్రతిగమనం అండి. ఓకే. నెక్స్ట్ చూడండి, ఇతరుల నుండి పొందిన అవమానాలతో కలిగిన అసంతృప్తి వల్ల ఏర్పడిన తమ కోపతాపాలను, అసహనాన్ని వ్యక్తుల వాస్తవ ఉద్దీపనల మీద కాకుండా తమ కంటే బలహీనులపై, ఇతర వస్తువులపై ప్రదర్శించి కొంత అసహనాన్ని తగ్గించుకోవడం అనే రక్షక తంత్రం. అంటే తనకు జరిగిన అవమానాన్ని, అసంతృప్తిని, కోపాన్ని తను వేరే వాళ్ళపై, అంటే తనకంటే బలహీనులపైన, అంటే తనకంటే తక్కువ స్థాయి వారిపైన, లేదు వేరే వస్తువు పైన చూపించి తన కోపాన్ని తగ్గించుకుంటే ఇది ఏ రకమైన రక్షక తంత్రం అనేసి అడుగుతున్నాడండి. విస్థాపనం అండి ఆన్సర్. ఓకే. ఇక్కడ తమ కోపతాపాలను ఎవరో ఒకరి మీద ప్రదర్శించి ఈగోను తృప్తిపరచుకుంటున్నాడండి. ఓకే. అత్త మీద కోపం దుత్త మీద చూపడం అనో సామెతలో ఇమిడి ఉన్న రక్షక తంత్రం ఏంటండి, విస్థాపనం. ప్రధాన ఉపాధ్యాయునిచే చివాట్లు తిన్న ఉపాధ్యాయుడు ఆ కోపమును పిల్లవాడిపై ప్రదర్శించి వారి బాధడం ద్వారా తన అసహనాన్ని కొంత తగ్గించుకోవడంలో ఉపయోగించిన రక్షక తంత్రం ఏంటి, విస్థాపనం. అంటే ప్రధానోపాధ్యాయునిచే హెడ్ మాస్టర్ ఒక ఉపాధ్యాయుని తిట్లినట్లయితే ఆ ఉపాధ్యాయుడు ఆ కోపాన్ని హెడ్ మాస్టర్పై చూపించకుండా పిల్లలపై చూపిస్తాడు. తనకంటే బలహీనులు ఎవరండి, పిల్లలపై చూపించి వాళ్ళని కొట్టడం వల్ల తన కోపాన్ని కొంచెం తగ్గించుకుంటారు. ఇక్కడ జరిగే ఏ రక్షక తంత్రం జరుగుతుందండి, ఇక్కడ విస్థాపనం. ఓకే. ఉపాధ్యాయునిచే దెబ్బలు తిన్న విద్యార్థి ఆ మాస్టరు బోధించే సబ్జెక్టు పుస్తకాలను చింపివేస్తే అక్కడ ఏ రక్షక తంత్రం జరిగిందండి, విస్థాపనం. భర్తచే చివాట్లు తిన్న ఇల్లాలు ఇంట్లో పాత్రలను ఎత్తేసిన, ఇంట్లో పిల్లలను చిన్న నేరానికే విరగబాదడం లాంటి చర్యల్లో ఉపయోగించే రక్షక తంత్రం ఏంటండి, విస్థాపనం. ఓకే. కోరికలు తీరని వ్యక్తి నిజ జీవితంలో తను సాధించలేకపోయినవి సాధించినట్లుగా, ప్రస్తుతం తను బ్రతుకుతున్న దానికంటే ఉన్నతంగా బ్రతుకుతున్నట్లుగా పగటి కలలు ద్వారా ఊహించుకొని ఉపశమనం పొందడం అనేది రక్షక తంత్రం ఏంటండి, స్థైర్య కల్పన. తను నిజ జీవితంలో సాధించలేని వాటిని తను చేస్తున్నారు, తను ఆల్రెడీ సాధించారు అనే ఊహాలోకంలో బ్రతకడమే స్థైర్య కల్పన అండి. ఓకే. నెక్స్ట్, పగటి కలలు కనడం అని గాలిలో మెడలు కట్టడం లాంటివి అనే సామెతలో ఇమిడి ఉన్న రక్షక తంత్రం ఏంటండి, స్థైర్య కల్పన. 10th క్లాస్ ఫెయిల్ అయిన విద్యార్థి వెంటనే జరిగే పక్షాల్లో స్టేట్ ఫస్ట్ వచ్చినట్లయితే డిఓ చేతుల మీదుగా గోల్డ్ మెడల్ తీసుకున్నట్లుగా తమ ఊరి ప్రజలందరూ తెగ పొగుడుతున్నట్లు ఊహించుకుంటే దీంట్లో ఉపయోగించిన రక్షక తంత్రం ఏంటండి, స్థైర్య కల్పన. 10th క్లాస్ ఫెయిల్ అయ్యాడండి, మళ్ళీ స్టేట్ ఫస్ట్ వస్తాడంట నెక్స్ట్ రాస్తే. అలా ఊహలు, అంటే అలా తను స్టేట్ ఫస్ట్ రావడమే కాదు,
డిఓ చేతుల మీదుగా గోల్డ్ మెడల్ ఇవ్వడము, ఊళ్ళో ప్రజలందరూ పోగొట్టడము, ఇవన్నీ స్థైర కల్పన అండి. ఊహాలోకంలో జీవిస్తున్నాడు ఆ పిల్లవాడు. ఓకే. క్రికెట్పై ఆసక్తి ఉండి సరిగా ఆడలేని వ్యక్తి భారత జట్టుకి ఎంపికైనట్లుగా ప్రత్యర్థులు వేసే ప్రతి బంతిని 6 కొడుతున్నట్లుగా ఊహించుకుంటే స్థైరకల్పన. కౌమార దశలో బాలబాలికలు ఎక్కువగా ఊహించుకునే రక్షక తంత్రం ఏంటండి? స్థైరకల్పన. ఓకే. వ్యక్తి తానుగా సాధించలేనివి తనకిష్టమైన వ్యక్తులు లేదా తన ఆత్మీయులు సాధిస్తే వారితో తాను పోల్చుకొని లేదా వారిలో తనను చూసుకొని అనుభూతిని పొందితే అది ఏ రక్షక తంత్రం అండి? తదాత్మీకరణం. ఓకే. చూడండి, ఉద్యోగస్తులే లేని తన కుటుంబంలో ఉద్యోగస్తురాలైన తన అన్నయ్య కోడలిని చూసుకొని సంతృప్తి చెందడంలో వ్యక్తి ఉపయోగించుకున్న రక్షక తంత్రం ఏంటండి? తదాత్మీకరణం. జట్టులో ఎక్స్ట్రా ప్లేయర్ అయినప్పటికీ జట్టు గెలిచినప్పుడు తానే ఆడి గెలిచినంత సంబరాలు చేసుకునే క్రీడాకారుడును ఉపయోగించుకునే రక్షక తంత్రం ఏంటి? తదాత్మీకరణం. ఇంజనీరు కావాలని కాలేకపోయిన రాజు ఇంజనీర్ అయిన తన మనవడిలో తనను చూసుకొని సంతృప్తి పడితే ఉపయోగించుకున్న రక్షక తంత్రం ఏంటండి? తదాత్మీకరణం. చేసేది స్వీపర్ ఉద్యోగమైన మైక్రోసాఫ్ట్ సంస్థలో పనిచేస్తున్నానని వ్యక్తి సంతృప్తి చెందడంలో ఉపయోగపడే రక్షక తంత్రం తదాత్మీకరణం. ఓకే. తను ఏ పని చేసినా తను చేయలేని పని తన వాళ్ళు లేదా తన ఆత్మీయులు ఎవరైనా చేశారు అంటే తను సాధించలేనిది తన ఆత్మీయులు కానీ తన వారు ఎవరైనా సాధిస్తే మనం హ్యాపీగా ఫీల్ అయితే దాన్ని తదాత్మీకరణం అంటారండి. ఓకేనా. పరిహారం. ఒక విషయంలో రాణించలేని వ్యక్తి దానికి ప్రత్యామ్నాయంగా మరో విషయంలో రాణించిన తన ఈగోను సంతృప్తి పరుచుకున్నట్లయితే దాంట్లో ఏ రక్షక తంత్రం ఉందండి? పరిహారం అండి. ఓకేనా. చూడండి ఇంకొకటి, ఒక రంగంలోని బలహీనతను మరో రంగంలో తన బలంతో సమతుల్యం చేయడమే పరిహారం అండి. ఒక రంగంలో బలహీనత అంటే తను సాధించలేకపోవచ్చు, బట్ మరొక రంగంలో బలంతో సమతుల్యం చేస్తే పరిహారం అండి. ఓకే. అందవిహీనురాలైన స్త్రీ బ్యూటీషియన్ కోర్సు చేసి ప్రఖ్యాత బ్యూటీషియన్గా పేరు తెచ్చుకోవడం ద్వారా సంతృప్తి చెందినట్లయితే రక్షక తంత్రం ఏంటండి? దాంట్లో పరిహారం అండి. గవర్నమెంట్ టీచర్ ఉద్యోగం పొందలేని వ్యక్తి ప్రత్యామ్నాయంగా ప్రైవేట్ స్కూల్ స్థాపించి ప్రిన్సిపల్గా పెత్తనం చేస్తున్నట్లయితే దీంట్లో ఉపయోగించిన రక్షక తంత్రం ఏంటండి? పరిహారం. ఓకే. నెక్స్ట్, వ్యక్తి తన వైఫల్యాలను తన అపజయ ప్రవర్తనను సమాజం ఆమోదించే రీతిలో ఇతర కారణాలతో సమర్థించుకోవడం లేదా మనస్సును సమర్థించుకోవడం ద్వారా ఈగోను తృప్తిపరచుకోవడం అనే రక్షక తంత్రం ఏంటండి? హేతుకీకరణం అండి. ఓకే. అందని ద్రాక్ష పుల్లన అనే సామెతలో ఇమిడి ఉన్న రక్షక తంత్రం ఏంటండి? హేతుకీకరణం. నెక్స్ట్, క్రీడలు రానటువంటి విద్యార్థి క్రీడల వల్ల ఉపయోగం ఏమిటి? ఆ టైంను చదువుకు వెచ్చిస్తే ఇంకా బాగా చదవచ్చు అని సమర్థించుకోవడం అనేది ఏ రక్షక తంత్రం అండి? హేతుకీకరణం. తనకు క్రీడలు ఆడడం రాదు, తను రాదని ఒప్పుకోదండి. దానివల్ల యూజ్ ఏముంది? ఆ టైంని వేస్ట్ చేసుకోకుండా మనం చదివితే మనకు చదువు బాగా వస్తుంది కదా అని తనకు తాను సమర్థించుకుంటే దాన్నే హేతుకీకరణం అంటారండి. ఓకే. పోటీ పరీక్షల్లో తప్పిన విద్యార్థి ఈ పరీక్షలో పాస్ అయినా అది చాలా చిన్న ఉద్యోగం, ఒకవేళ వచ్చినా నేను ఆ ఉద్యోగంలో చేరుండేవాడిని కాదు అని తనకు తాను దీంట్లో ఉపయోగించే రక్షక తంత్రం ఏంటండి? హేతుకీకరణం. నెక్స్ట్ చూడండి, ఐపీఎస్ పరీక్షల్లో ఫెయిల్ అయిన వ్యక్తి ఉద్యోగం రాకపోవడమే మంచిదైంది, వచ్చుంటే ఏ పొరుగు రాష్ట్రాలకో వెళ్ళాల్సి వచ్చింది, ఏ నక్సలైట్ చేతిలోనో చావాల్సి వచ్చేది, రాకపోవడమే మంచిదైందని మనస్సును సర్ది చెప్పుకుంటాడండి. ఇందులో ఉపయోగించిన రక్షక తంత్రం ఏంటండి? హేతుకీకరణము.
ఓకే. వ్యక్తి తనలోని ప్రేరకాలను ఆలోచనలను ఇతరులకు ఆపాదించటము, అందరూ ఇలాగే చేస్తారని అనడము, అలాగే తన తప్పులకు ఇతరులను బాధ్యత చేయడము, ఇతరులను నిందించడము అనే రక్షక తంత్రం ఏంటండి? ప్రక్షేపణము. ఓకే. పచ్చ కామెర్లోడికి లోకమంతా పచ్చగా కనిపిస్తుంది. ఇది ఇందులో ఉన్న రక్షక తంత్రం ఏంటండి? ప్రక్షేపణము. ఆడలేక మధ్యలో ఓటి వాయించడం రాని వ్యక్తి మధ్యలను నిందించడము. ఇందులో ఇమిడి ఉన్న రక్షక తంత్రం ఏంటండి? ప్రక్షేపణము. పరీక్ష తప్పిన విద్యార్థి పంతులు సరిగా పాఠాలు చెప్పలేనందువలనే తను తప్పాను అని చెప్పి దీంట్లో ఉన్న రక్షక తంత్రం ఏంటండి? ప్రక్షేపణము. తనను బోధించే ఉపాధ్యాయుని బోధన నచ్చని విద్యార్థి తన తరగతిలోని విద్యార్థులందరూ ఆయన బోధనను ఇష్టపడరని చెప్పడంలో ఉపయోగించిన రక్షక తంత్రం ఏంటండి? ప్రక్షేపణము. ఏం లేదండి, ఇక్కడ ఏదైనా సరే తన తప్పును తాను ఒప్పుకోకుండా వాళ్ళ వల్లే నేను ఇలా అయ్యాను అని చెప్పినట్లయితే ప్రక్షేపణం. ఓకే. నెక్స్ట్ చూడండి. పరిస్థితులను ఎదుర్కోవడంలో వైఫల్యం కలగవచ్చుననే భయంతో సమస్య నుండి తప్పించుకొని భద్రంగా ఉన్నట్లు భావిస్తే దాంట్లో ఉన్న రక్షక తంత్రం ఉపసంహరణ. ఉపసంహరణ అంటే నాకెందుకురా బాబు ఈ కష్టాలు, ప్రశాంతంగా నా వరకు నేను ఉన్నామా, తిన్నామా, ప్రశాంతంగా ఉన్నామా, మనం వేరే వాళ్ళ జోలికి వెళ్ళొద్దు, వాళ్ళు ఏం చేసినా మనం పట్టించుకోవద్దు, ఇలా మనంతటా మనం భద్రంగా ఉంటాం చూసారా, ఈ విషయాన్ని ఉపసంహరణ అంటారు. ఓకే. ఎగ్జాంపుల్స్ చూడండి. పరీక్ష రాసినా కూడా ఎలాగో ఫెయిల్ అవుతాను అనుకున్న విద్యార్థి అసలు పరీక్షకు హాజరు కాకపోవడమే మంచిది అని అనుకుంటాడు. ఇందులో ఉన్న రక్షక తంత్రం ఏంటండి? ఉపసంహరణ. ఎలక్షన్లో గెలవలేననుకున్న అభ్యర్థి తను నామినేషన్ మధ్యలోనే వెనక్కి తీసుకుంటాడు. దీంట్లో ఉన్న రక్షక తంత్రం ఉపసంహరణ అండి. ఓకే. వ్యక్తి తన మనస్సులోని అసలైన కోరికలకు ప్రేరకాలకు వ్యతిరేకంగా బయటకు ప్రకటించడం అనే రక్షక తంత్రం. ప్రతిచర్య నిర్మితి లేకుంటే ప్రేరకం తారుమారు. ప్రతిచర్య నిర్మితి అంటారండి. అంటే మనసులో ఒకటి ఉంటుంది, బయటికి ఒకటి చెప్తారనమాట. పిస్నారి అయిన వ్యక్తి తనకు దాన ధర్మాలు చేయడం అంటే చాలా ఇష్టం అని బయటకు ప్రకటించుటలో ఉపయోగించిన రక్షక తంత్రం ఏంటండి? పిస్నారి అంటే తనకి ఇవ్వడమే ఇష్టం ఉండదు, ఖర్చు పెట్టడమే ఇష్టం ఉండదు. తను బయటకు ఏం చెప్తాడండి? దాన ధర్మాలు చేయడం అంటే చాలా ఇష్టం అని చెప్పుకుంటాడు. దీంట్లో ఉపయోగించిన రక్షక తంత్రం ఏంటండి? ప్రతిచర్య నిర్మితి. ఓకే. నెక్స్ట్ చూడండి. స్నేహితునిపై ప్రేమ లేకపోయినప్పటికీ చాలా ప్రేమ ఉన్నట్లు ప్రకటించడంలో వ్యక్తి ఉపయోగించిన రక్షక తంత్రం ఏంటండి? ప్రతిచర్య నిర్మితి. నెక్స్ట్, సంఘ సమ్మతం కాని చర్యలను ఆలోచనలను సంఘం ఆమోదించే నిర్మాణాత్మక రీతిలో వ్యక్తీకరించడం అనే రక్షక తంత్రం ఉదత్తీకరణం అండి. ఓకే. నెక్స్ట్, భగ్న ప్రేమికుడైన వ్యక్తి ప్రేయసి చిత్రాలను గీసి ప్రేయసిపై కవితలు రాసి సంతృప్తి చెందుతాడండి. అలా దీంట్లో ఉపయోగించిన రక్షక తంత్రం ఏంటండి? ఉదాత్తీకరణం. కొట్లాడాలంటే బాగా ఇష్టపడే వ్యక్తి తన కోరికను బాక్సర్గా మారి తీర్చుకుంటే దీంట్లో ఉపయోగించిన రక్షక తంత్రం ఏంటండి? ఉదాత్తీకరణం. ఓకే. బాధాకరమైన పరిస్థితులు ఎదురైనప్పుడు బౌద్ధికపరమైన నిర్వచనాలతో ఆ పరిస్థితులకు దూరం కావడం అనేది బౌద్ధికీకరణం అండి. ఓకే. ఆప్తులు మరణించినప్పుడు అతడు ఏ బాధలు పడకుండా నిద్రలోనే మరణించిన అదృష్టవంతుడు అని అనుకోవడంలో ఉపయోగించిన రక్షక తంత్రం ఏంటండి? బౌద్ధికీకరణం అండి. ఓకే. చనిపోయిన వ్యక్తులను చూసినప్పుడు అందరూ ఎప్పుడో ఒకప్పుడు చావాల్సిందే, కాకపోతే కాస్త ముందు మరియు కాస్త వెనక అని అనుకోవడంలో ఉపయోగించుకునే రక్షక తంత్రం ఏంటండి? బౌద్ధికీకరణం. ఓకే. అంగీకరించడానికి ఇష్టం లేని వాస్తవాలను ఒప్పుకోకుండా నిరాకరించడం అనేది ఏ రక్షక తంత్రం అండి? నిరాకరణం. మొండివాడైన వ్యక్తిని నీవు మొండివాడివి అన్నప్పుడు అతడు ఒప్పుకోకపోవటంలో ఉపయోగించిన రక్షక తంత్రం ఏంటండి?
నిరాకరించడం, ఇష్టం లేని దృశ్యాలను చూడకుండా ఉండడంలో ఉపయోగించుకున్న రక్షక తంత్రం ఏంటండి? నిరాకరణం అండి. ఓకే, సంఘర్షణకు లోను చేసిన విషయంలో గెలవలేక రాజీపడి దానికి మారిపోయే ధోరణి వల్ల కలిగే సర్దుబాటుని ఏమంటారండి? అంతర్లీనం అండి. అంతర్లీనం. రాధ ఒక నగరంలో 8వ తరగతి చదువుతుంది. వాళ్ళ నాన్నగారి ఉద్యోగ బదిలీ వల్ల గ్రామానికి వెళ్ళవలసి వచ్చినప్పుడు అక్కడ పరిస్థితులకు రాజీపడి సర్దుబాటు చేసుకునే ధోరణిని వివరించే రక్షక తంత్రం ఏంటండి? అంతర్లీనం అండి. సో కెప్టెన్ కోహ్లీతో విభేదాలు ఉన్నప్పటికీ రోహిత్ క్రికెట్ ఆటలో కోహ్లీతో రాజీపడి సర్దుకుపోవడం వివరించు రక్షక తంత్రం ఏంటండి? అంతర్లీనం. సో ఇదండి రక్షక తంత్రం అంటే ఏంటి. ఈ రక్షక తంత్రాలు ఎన్ని రకాలు ఉంటాయి, వాటి ఎగ్జాంపుల్స్, దాంట్లో మనకి ఏ ఎగ్జామినర్ ఏ రకంగా క్వశ్చన్ చేయొచ్చు, దానికి మనం ఎలా ఆన్సర్ చేయాలి. సో ఇవి అండి వీడియో. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి షేర్ చేయండి, నాలెడ్జ్ షేర్ అవుతుంది. సో మ్యాక్సిమం ఒక్కసారి మనం విన్నామనుకోండి, ఈ వీడియో విన్న తర్వాత చూసిన తర్వాత మీరు నెక్స్ట్ ఏ టైంలో అయినా సరే ఏది అడిగినా చెప్పడానికి ఈజీగా ఉంటారండి. మనం కూర్చొని చదివేదానికన్నా వింటే ఎక్కువగా మనకు గుర్తుండిపోతాయండి. ఒక్కసారి చూడండి, మీకు గుర్తుండిపోతుంది. ఒకవేళ నా క్లాస్ మీకు నచ్చింది అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఇంకా ముందు చేయబోయే క్లాసెస్ని మీరు చూడొచ్చు. థ్యాంక్ యూ అండి.